హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ డి కి ఎన్టీపీస్ కి ప్రిపేర్ అవుతున్నారో సో చాలా మందికి కూడా అసలు ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేయాలి, దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉందనేది అది అర్థం కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా హిస్టరీయో పాలిటియో జాగ్రఫీయో అవి కంప్లీట్ చేసుకుని చాలా మంది మెసేజ్ చేయడం, చాలా మంది కామెంట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సార్ దేంట్లో వెయిటేజ్ ఎక్కువ ఉంది ఏంటి అనేది. సో ఈ వీడియోలో కంప్లీట్ గా గ్రూప్ డి ఎన్టీపీసీ సో అసలు ఫస్ట్ ఎలా చదవాలి, మనకి జాబ్ రావాలంటే వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి ఏంటంటే ఇది కంప్లీట్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి గ్రూప్ డి అండి. గ్రూప్ డి వచ్చేసి మనకి టోటల్ గా 100 మార్క్స్ ఉంటాయండి. సో ఈ 100 మార్క్స్ వచ్చేసి మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి, అర్థమెటిక్ 25, రీజనింగ్ 30. సో టోటల్ గా మీకు ఇక్కడ 55 మార్క్స్ అంటే 55 క్వశ్చన్స్ అంటే 55 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అండి. సో జనరల్ సైన్స్ వచ్చేసి మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి, దీనికి 25 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అండ్ జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ రిమైనింగ్ అన్ని కలిపి కూడా మీకు 20 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి ఈ రెండింటి మీద మీకు టోటల్ గా 80 మార్క్స్ అనేది మనకి ఎగ్జామినేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 టాపిక్స్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జనరల్ అవేర్నెస్ వచ్చేసి మీకు 20 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ప్యాటర్న్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంది. కానీ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మరి అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఏ రేంజ్ లో ప్రిపేర్ కావాలి. ఒక టాపిక్ తీసుకుంటే మీరు చేసే కొద్ది మోడల్స్ వస్తూనే ఉంటాయి, అవునా కాదా? ఈజీ లెవెల్, మోడరేట్, హై లెవెల్ 3 టైప్స్ ఉంటాయి ప్రతి దానికి. సో మన గ్రూప్ డికి వచ్చేసరికల్లా మీరు ఆర్ఎస్ అగర్వాల్ అన్న తీసుకోండి, లేదంటే ఏ బుక్ అన్నా మీరు ఏదైతే ప్రాక్టీస్ అవుతారో ఈజీ మోడరేట్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి గ్రూప్ డి లెవెల్ కి. ఎందుకంటే మీకు హై లెవెల్ క్వశ్చన్స్ ఇవ్వరండి. కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ మన పీడిఎఫ్ లో ఇచ్చిన దాంట్లో కూడా ఉన్నాయి చూడండి. చాలా మంది ఏంటంటే ఒక టాపిక్ లా వెరీ హై లెవెల్ కి వెళ్తున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి తెలియకుండా టైం వేస్ట్ అవుతుంది. కాన్సెప్ట్ 100% కవర్ కావాలి. నేను అలా అని చెప్పవద్దు, ఎవరైతే గ్రూప్ డికి ఎక్స్క్లూజివ్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఎందుకంటే ప్యాటర్న్ అనేది బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ లెవెల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ లెవెల్ కి ఒకలా ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ కి ఒకలా ఉంటుంది, మనకి గ్రూప్ డి ఎన్టీపీస్ కి ఒకలా ఉంటుంది. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీరు చేసేటప్పుడు నేను టాపిక్స్ ఏంటిది, ఏ టాపిక్ చదవాలి ఏంటనేది కంప్లీట్ గా నేను వీడియో ఇచ్చాను. ఎవరైతే చూడలేదో మన ప్లే లిస్ట్ లోకి వెళ్ళని కంప్లీట్ గా చూడండి. సో ఆ టాపిక్స్ మీద ఈజీ మోడరేట్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. అంటే టైమ్ అండ్ వర్క్ ఉంది అనుకోండి, ఆ టైమ్ అండ్ వర్క్ మీద కంప్లీట్ ఉన్న బేసిక్స్ అన్ని కూడా ఏ బుక్ అన్నా తీసుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ లేదంటే రాకేష్ యాదవ్ సార్ బుక్, లేదంటే మన ఛానల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో కూడా 250+ వీడియోస్ ఉన్నాయి. సో అక్కడ కంప్లీట్ గా ఫస్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటుందంటే అర్థమెటిక్ రీజనింగే 55 మార్క్స్. నీకు జాబ్ రావాలంటే ఇక్కడనే మేజర్ గోల్ అనమాట. ఎందుకంటే చూడండి ఇక్కడ చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ మీరు ఇచ్చిన పీడిఎఫ్ లో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ లేదు, ఎందుకు ఇవ్వలేదు, దాంట్లో ఎక్కువ వెయిటేజ్ కదని చెప్పి చాలా అనుకుంటారండి. సో దాని వెయిటేజ్ 20లో 1/3 లో ఒక పార్ట్ మాత్రం, టోటల్ గా 3 పార్ట్స్ అనుకో. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జనరల్ అవేర్నెస్ లో వచ్చేసి 3 పార్ట్స్ కలిపి 20 మార్కులు అండి వెయిటేజ్. సో మీకు అక్కడ చదవాల్సింది 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను అలా అని చెప్పి వదిలిపెట్టలేదండి, నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, మీరు వదిలిపెట్టొద్దు. ఏదో ఒక బుక్ మీకు హైటెక్ విజయరాసేమో లేదంటే మీ దగ్గర ఏదో ఒక బుక్ ఉండే ఉంటుంది, స్టార్టింగ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ మన ఛానల్లో కూడా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఏం చదవాలి ఏంటని కూడా నేను వీడియోలో చెప్పాను. కానీ ఫస్ట్ ఫోకస్ మాత్రం మీ గ్రూప్ డి జాబ్ రావాలంటే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ కు నేను ఎందుకు అంటున్నా అంటే 25 మార్క్స్ అండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్ ఉంటే కంపల్సరీగా 25 మార్క్స్ కి అట్లీస్ట్ 15+ గెయిన్ చేయొచ్చు. ఇంకొంతమంది చాలా మంది ఏంటంటే, సార్ మాకు సిలబస్ లో ఇచ్చిండు 6 to 10th మీ ఓన్లు అదే చదువుతాం, మాకు అది చదివితే 25 మార్కులు వస్తాయి అని చెప్పి చాలా మంది అపోహతో ఉంటున్నారండి. అది చాలా వరకు రాదు. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. మీకు అసలు యాక్చువల్గా విటమిన్స్ అనే టాపిక్ 10th స్టాండర్డ్ లెవెల్ ఉండదు. మీరు ఎన్సీఆర్టీ బుక్ అన్న తీయండి, కానీ మనకు విటమిన్స్ నుంచి ఇస్తాడు. పీరియాడిక్ టేబుల్ మనకు 10th స్టాండర్డ్ వరకు బేసిక్స్ మాత్రమే ఉంటాయి, కానీ దాని అప్లికేషన్స్ వచ్చి మనకి ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటాయి. ఆ క్వశ్చన్లు అడుగుతుండ్రు. సో చాలా టాపిక్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి టాపిక్స్, కానీ అవన్నీ ఎవరు కూడా పట్టించుకోరు. ఒకటి పట్టుకున్నారు 6 to 10th ఎన్సీఆర్టీ చదివితే మొత్తం అందులో కవర్ అయిపోతాయి అని చెప్పి చాలా మంది అనుకుంటారండి. అలా మీరు అనుకోవడం కదా, అన్ని రావండి. 25 మార్కులకి 25 మార్కులు ఎన్సీఆర్టీ 6 to 10th నుంచి రావు. కొన్ని అప్లికేషన్స్ కూడా అడుగుతున్నారు. నేను అవి ఏంటి అనేది కూడా వీడియోలో క్లియర్ గా చెప్పాను. సో మీకు జాబే గనక గ్రూప్ డి జాబే లక్ష్యం అనుకుంటే మాత్రం అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ 80 మార్కులు, ఇది 55, అది 25, 80 మార్క్స్. అంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన డే మొత్తం మీద దీనికి ఒక 10 గంటలు టైం స్పెండ్ చేస్తే దానికి ఒక 2 hours. దేనికి? కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, జనరల్ అవేర్నెస్. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ కంప్లీట్ చేసుకోవాలి. మహా అయితే 17 or 18 టాపిక్స్ ఉంటాయి మనకు అర్థమెటిక్ దాంట్లో, రీజనింగ్ దాంట్లో. మనకి ఏది గ్రూప్ డి లెవెల్లో
మనకి మనకి సిలబస్ ఇచ్చిన ప్రకారం చూస్తే సో అవి ఫస్ట్ డైలీ ఒకటని చెప్పుకొని నేను టైం టేబుల్ కూడా ఇచ్చాను. మార్నింగ్ 5 నుంచి నైట్ 10:30 వరకు కూడా ఏ టైంకి ఏది చదవాలి అని టైం టేబుల్ కూడా ఇచ్చిన. ఒకవేళ మీరు ఓన్ గా టైం టేబుల్ ఫాలో అయినా వెరీ గుడ్, ఓకే మంచిదే. కానీ అలా కాని వాళ్ళు కూడా నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు ఇక్కడ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ లా మోడల్స్ మీరు నేర్చుకుంటే అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ఏదో రకంగా ట్రై చేసి ఆన్సర్ తీసుకురావడానికి 95% ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ స్టాటిక్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కానీ మీకు ఆన్సర్ తెలిస్తేనే పక్కాగా ఆన్సర్ పెట్టగలుగుతాం. అక్కడ రాలేసినా ఏమవుతుంది 100% ఫెయిల్ అవుతుంది. అవునా కదా? సో మన కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్తే బెస్టా లేదా మనకి చదివింది కన్ఫామ్ వస్తుందో రాదో దాని మీద ఎక్కువ ఫోకస్. చాలా మంది అంటారు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ మీద 20 మార్కులు. అసలు ఎవరు చెప్పారండి మీకు? ఒకసారి ప్రీవియస్ పేపర్లు చూడండి. మీరు ప్రీవియస్ పేపర్లు చూడండి, దాని వెయిటేజ్ చూడండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాటిక్ జీకే ఉంటుంది, అందులో ఒక పార్ట్ మాత్రమే. టోటల్ గా 3 పార్ట్స్ అయితే అందులో ఒక పార్ట్ వచ్చేసి మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ, రిమైనింగ్ అన్ని కూడా సబ్జెక్ట్స్ కవర్ కావడం జరుగుతుంది. సో చాలా మంది దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. టైం స్పెండ్ చేయొద్దనట్లే, తక్కువ టైం చేయండి. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఇవి కంప్లీట్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే 100% జాబ్ వస్తుంది. ఎన్టీపీసీ వచ్చేసరికి మీకు CBT 2 కానీ టోటల్ గా 120 క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. 120 మార్క్స్. ఇందులో వచ్చేసి మీకు అర్థమెటిక్ వచ్చేసి 35 మార్క్స్ అంటే 35 క్వశ్చన్లు, రీజనింగ్ వచ్చేసి 35 అండ్ జనరల్ నాలెడ్జ్ అంటే అన్ని కలిపి వచ్చేసి మీకు 50 మార్క్స్ అన్నమాట. టోటల్ గా 120 మార్క్స్. ఇక్కడ కూడా వెయిటేజ్ చూడండి, 70 మార్క్స్ అర్థమెటిక్, రీజనింగ్ కే ఉంది. ఈ 50 మార్క్స్ లో కూడా మీకు జనరల్ సైన్స్ ఎక్కువ పోర్షన్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అందు నుంచి మినిమం ఒక 15 నుంచి 20 క్వశ్చన్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రిమైనింగ్ 30 వచ్చేసి కరెంట్ అఫైర్స్, స్టాటిస్టిక్స్, జనరల్ సైన్స్. సో ఈ రెండింటి కూడా సిలబస్ సేమ్. చాలా మంది డౌట్ ఏంటంటే సార్ నేను గ్రూప్ డీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్టీపీసీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సపరేట్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయా, సపరేట్ గా ప్రిపేర్ అవ్వాలని చాలా మంది అడుగుతున్నారండి. ఎవరైతే రెండింటికి ప్రిపేర్ అవుతారో రెండింటి సిలబస్ సేమ్, ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ కూడా సేమ్. ద వే ఆఫ్ ఆస్కింగ్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎన్టీపీసీకి ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్యాటర్న్ అయితే సేమ్ అండి. మీరు ఆ రేంజ్ లో కనుక మీరు ప్రిపేర్ అయితే ఎన్టీపీసీ CBT 2కి గ్రూప్ డి క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ. అవునా కదా? సో మీకున్న అపోహాలన్నీ తీసేయండి. నేను ఈ లెవెల్ వరకే ఉంటా, నేను ఇలానే ప్రిపేర్ అవుతా, నేను ఇదే ప్రిపేర్ అవుతా. ఇంకొంతమంది చాలా మంది డౌట్ ఏంటంటే ఇంకా ఈ ఒక్క మెటీరియల్ అయితే జాబ్ వచ్చేస్తుందా? అలా ఒక్క మెటీరియల్స్ అయితే జాబ్ వచ్చేది మీకు ఎవరు చెప్పారండి? నాకు అర్థం కాదు. మీరు చదువుకున్నది అప్లికేషన్స్ లా అప్లై చేయాలి, మాక్ టెస్టులు రాయాలి. నేను చాలా సార్లు చెప్పాను, మనం ఎంత వరకు చదువుతున్నాం, మన స్టామినా ఎంత ఉందని మనం మాక్ టెస్టులు రాస్తేనే అర్థం అవుతుంది. అది రాకపోతే అర్థమవుతుందా అండి? అర్థం కానీ చెప్పాను. మాక్ టెస్ట్ల గురించి మేము కరెంట్ అఫైర్స్ మనకి టెక్స్ట్ బుక్ యాప్ కూడా ఇచ్చాను, దాని యొక్క కూపన్ కోడ్ ఇచ్చాను, ఫోర్త్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఉంది. సో మీకు ఏది నచ్చితే అది బెటర్గా ఉండదని చూస్ చేసుకొని రాయండి అని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను కూడా. కానీ చాలా మంది మాక్ టెస్టులు రాయారు. మీరు ప్రిపేర్ అయ్యేది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకున్నప్పుడు మాత్రం ఈ సిచ్యువేషన్ లో కష్టపడక తప్పదండి. దేర్ ఇస్ నో ఆప్షన్. కానీ చెప్తున్న అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళకి జాబ్ 100% వస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్ 1 మంత్ జనవరి నుంచి స్టార్ట్ చేసుకున్న స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కంప్లీట్ అవుతుందండి. డైలీ ఒక 1 అవర్ కనుక దానికి కేటాయించండి. ఎక్కువ టైం మాత్రం ఇక్కడ నీకు ఎన్టీపీసీ CBT 2 క్రాక్ చేయాలన్నా సరే సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ కూడా సేమ్, వెయిటేజ్ కూడా ఎక్కువ. అక్కడ ఏంటంటే 90 మినిట్స్ ఉంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి. సేమ్ సిలబస్ కాబట్టి మీరు అది ఇది చేంజ్ అనే కన్ఫ్యూజన్ ఏం లేదు. సో డెఫినెట్ గా మీరు కనుక అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ 3 పర్ఫెక్ట్ ఉంటే 100% జాబ్ మీదే. నేను మీకు గ్యారంటీ ఇస్తా. ఈ 3 కనుక పర్ఫెక్ట్, ఇక్కడ గ్రూప్ డి ఎంత 80 మార్కులు, 60+ మినిమం వస్తే జాబ్ మీదే. ఇక్కడ 70 మార్క్స్ అర్థమెటిక్, రీజనింగ్. సో అందులో ఒక 15 మినిమం 15 అయితే ఈజీగా వస్తాయి. 15 నుంచి 20 మార్కులు అంటే 90 కనుక మీకు అక్కడ వచ్చినట్టయితే డెఫినెట్ గా జాబ్ రాదు. అక్కడ 100+ వస్తాయి, ఇక్కడ 70+ వస్తాయి. జాబ్ ఓపెన్గానే వస్తుంది. ఇది స్ట్రాటజీ. అంతేగాని స్ట్రాటజీ అర్థం కాకోకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలని వద్దండి. డైలీ 3 సబ్జెక్టులు చదవాలి. ఇంకొంతమంది అయితే కొంచెం పెట్టుకుంటారు టైం టేబుల్, ఎలా అన్నా పెట్టుకోండి, కానీ 3టిని కవర్ చేయడానికి ఎక్కువ టైం మీరు ఇవ్వండి. 3 డేలా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, స్టాటిక్ జీకే అంటే జీకేకి సంబంధించిన మొత్తం కూడా ఒక డేలో టైం టేబుల్ వేసుకుంటే 3 కూడా ముందరికి వెళ్తుంటాయి. అప్పుడు ఏంటంటే మనకి ప్యారల్ గా కంప్లీట్ అవుతుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. అంతే తప్పిస్తే ఓన్లీ ప్రీవియస్ బిట్సే ప్రిపేర్ అవుతాం, మేము ఇంతవరకే చదువుతాం అనుకుంటే మాత్రం మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మన ఆ లిస్ట్ లో మన నేమ్ ఉండి అప్పుడు బాధపడాల్సి వస్తుంది. సో అవన్నీ వదిలేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో మనం వచ్చి మన ఛానల్ నుంచి PDF మీకు
యుఎన్ఓకి సంబంధించి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ నుంచి కంప్లీట్ బిట్స్, పీరియాడిక్ టేబుల్ సంబంధించిన కంప్లీట్ బిట్స్ ఆల్రెడీ ప్రీవియస్ మీకు ఇవ్వడం జరిగింది. COVID-19 సంబంధించి మీకు కంప్లీట్ బిట్స్, ఈ 3 PDF కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నామండి. ఇప్పుడు కొత్తగా మనం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి కంప్లీట్ గా PDF అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 2 PDF కూడా ప్రీవియస్ ఇచ్చాను. యుఎన్ఓ నుంచి మీరు ఎన్టీపీసీ రాస్తారా, గ్రూప్ డి రాస్తారా, గ్యారంటీ మినిమం 1 మార్క్, మాక్సిమం 2 మార్క్స్ నేను ఇచ్చే మెటీరియల్ నుంచే వస్తుంది. పీరియాడిక్ టేబుల్ డెఫినెట్ గా 1 లేదా 2 మార్క్స్ వస్తుంది. COVID-19 నుంచి మీరు ఏ ఎగ్జామ్ అని రాయండి మినిమం 1 మార్క్ వస్తుంది. సో ఇక్కడ 3 to 4 క్వశ్చన్లు ఫ్రీగా వస్తాయి. కాబట్టి ఇది ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో టెలిగ్రామ్ ఛానల్ అండి, ఓపెన్ చేసిన తర్వాత టెలిగ్రామ్ యాప్ లేకపోతే మీరు అది డౌన్లోడ్ చేసుకొని అక్కడ సెర్చ్ బార్ లో కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేయండి. సేమ్ మన యూట్యూబ్ లో ఉన్న లోగోనే మీకు అక్కడ రావడం అని జరుగుతుంది. సో దాన్ని ఓపెన్ చేసుకుంటే మీకు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన ఆప్షన్ వస్తుంది. జాయిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఫైల్స్ అని వస్తుంది. ఆ ఫైల్స్ కి వెళ్తే ఈ 3 ఉంటాయండి. సో ఈ 3 ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి చాలా మంది అడుగుతున్నారు, సార్ మీరు ఇచ్చే PDF లో శాంపుల్ ఎలా ఉంది, కంటెంట్ ఎలా ఉంది మాకు తెలియాలని అంటారు కదా. సో మీకు శాంపుల్ గా మళ్ళీ ఇంకొకటి కూడా PDF ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇవి తీసుకోండి. నేను చెప్పిన స్ట్రాటజీ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ కంప్లీట్ చేయండి. ఇంకా మన PDF తీసుకోకపోతే తీసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 8886336312 నెంబర్ కి 350 అండి. 3 అమౌంట్ 300 కాదు, ఎందుకంటే అక్టోబర్ నవంబర్ కూడా కరెంట్ అఫైర్స్ యాడ్ చేశాం కాబట్టి 350. మేమేం అమౌంట్ పెంచలేదు. ఓకేనా అండి. సో మీరు 8886336312 నెంబర్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే డేట్ విత్ టైం కనిపించేది స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్ వాట్సాప్ చేస్తే ఆ రెస్పెక్టివ్ నెంబర్ కానీ PDF సెండ్ చేయడం జరుగుతుందండి. మీకు వచ్చేసి ఆ PDF లలో 6 to 10th NCERT థియరీ వస్తుందండి. మీకు షార్ట్ నోట్స్ మాత్రమే వస్తుంది, బ్రీఫ్ గా రాదు. 2300+ బిట్స్ ప్రీవియస్ ఇయర్ బిట్స్, NTPC NCERT బిట్స్ రావడం జరుగుతుంది. సైన్స్ వరకు అర్థమెటిక్ 500, రీజనింగ్ 500, టోటల్ 1000 ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ మీకు రావడం జరుగుతుంది. స్టార్టింగ్ జీకే వచ్చేసి 62 టాపిక్స్, 62 టాపిక్స్ టాపిక్ వైజ్ గా మీకు కాన్సెప్ట్ వైజ్ గా రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు జనవరి నుంచి నవంబర్ వరకు కూడా కంప్లీట్ ఎక్స్క్లూజివ్ రైల్వేకి సంబంధించిన మెటీరియల్ అనమాట అది కరెంట్ అఫైర్స్ కూడా. సో ప్రతి ఒక్కరు తీసుకొని చాలా మంది తీసుకున్నారు, వాళ్ళ కామెంట్స్ కూడా చూడండి. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. 350 అండి. మీరు మెటీరియల్ తీసుకోండి, మీరు పే చేసిన దానికి 100-200% సాటిస్ఫై అవుతారు. నేను దానికి గ్యారంటీ ఇస్తాను. టైం వేస్ట్ చేయదు. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినా రివిజన్ కోసమైనా మన మెటీరియల్ తీసుకోండి. రివిజన్ కోసమైనా మన మెటీరియల్ యూజ్ అవుతుంది. ఓకేనా అండి. సో ఆ మెటీరియల్ తీసుకోండి. ఫ్రీగా ఇచ్చిన ఇవి మళ్ళీ శాంపిల్ అడగొద్దండి. ఫోన్ చేసి వాట్సాప్ లో మళ్ళీ శాంపిల్ అడగదు. శాంపిల్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ పెడుతున్నాను. యుఎన్ఓ నుంచి వీటిని తీసుకొని మీకు 3 to 4 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. ఓకేనా, రైట్. ఇదండి. సో మీకు కంప్లీట్ గా నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అని జాబ్ వస్తుంది. NTPC అయినా గ్రూప్ డి అయినా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం, మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో PDF ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. 350 మాత్రమే. మీకు చాలా చాలా కంటెంట్ ఉంటుంది. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చూడండి, ఎంత బాగుందో ఆ మెటీరియల్. మీకు డెఫినెట్ యూజ్ అవుతుంది. టైం వేస్ట్ చేసుకోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.